హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా ఈ 5 నైవేద్యాలు చేసుకోండి. పని చకచక అయిపోతుంది. ముందు రోజే కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే ఆ రోజు మనకు ఎలాంటి హడావిడి లేకుండా ఈ 5 నైవేద్యాలు అయితే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. సో మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత కిస్మిస్లు జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 3/4 కప్పు సేమియా తీసుకోవాలి. తీసుకొని దాన్ని కూడా మంచి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇందులోకి 3 కప్పుల చిక్కటి పాలు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల చిక్కటి పాలు తీసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ టిప్ ఏంటంటే రోస్టెడ్ సేమియా తీసుకోండి. ఎందుకంటే అది ఆల్రెడీ రోస్ట్ అయి వస్తుంది కాబట్టి టైం చాలా సేవ్ అవుతుంది. సో సేమియా మంచిగా ఉడుకుతుందండి. ఇక్కడ ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే ఒక 5 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి. చూసారా సేమియా కొంచెం కుక్ అయింది. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెడితే సేమియా మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. చూసారా సేమియా అయితే మంచిగా ఉడికిపోయింది. సో సేమియా రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను రైస్ ఉడికించుకున్నాను. రైస్ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకోండి. ఒకేసారి పులిహోరకి ప్లస్ దద్దోజనానికి ఒకేసారి రైస్ వండుకోవాలండి. అలా కుక్ చేసుకుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుంది. ఈ పులిహోరలోకి తీసుకున్న అన్నంలో కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోండి. బాగా కలపకండి, కలిపితే మెత్తగా అవుతుంది అన్నము. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకో బౌల్లో కొంచెం అన్నం తీసుకోండి. సో ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడే మెత్తగా కలుపుకోవాలి. చల్లారితే అన్నం గట్టి పడుతుంది. సో వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇందులోకి కాసి చల్లార్చిన పాలు, కొన్ని పాలు వేసుకోవాలి, 1/2 కప్పు. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పాలు వేస్తే మనకి పుల్లగా అవ్వదండి, దద్దోజనము తీయగా మంచిగా ఉంటుంది. సో వీటిని బాగా కలపాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు పోపుకి ఏం కావాలో రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకోండి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. సో పోపుని మనం కలిపెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి. అంతే అండి, దద్దోజనం రెడీ అయింది. సో ఈజీగా 2 రెసిపీలు అయితే రెడీ అయిపోయాయి. సో మనకి టైం అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. మనకు ఈజీగా ఉండే రెసిపీలే చేసుకోవాలి ఎప్పుడైనా. చూసారా దద్దోజనం చాలా టేస్టీగా ఉంది. సో 3వ రెసిపీ వచ్చేసి పులిహోర. కొంచెం చింతపండు తీసుకొని వేడి వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి.
5 మినిట్స్ తర్వాత దాంట్లోని గుజ్జంతా బాగా ఇలా కలుపుకొని తీసుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేయాలి. అలాగే చింతపండు జ్యూస్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చింతపండు రసం ముందు రోజే చేసి పెట్టుకోండి, మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ వేసుకోవాలి. కొంచెమే బెల్లం వేయండి, ఎక్కువ వేయొద్దు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో దీన్ని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారా, దగ్గరికి అయిందండి పులిహోరది. మనకైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి పులిహోరకి పోపు రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మినపప్పు, అలాగే శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఎండుమిర్చి వేయాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేయాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తే టెంపుల్ స్టైల్ ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని పోపు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న అన్నంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే చింతపండు పేస్ట్ వేసుకొని ఈ పోపు వేసుకొని మొత్తం కలపాలి. అన్నానికి మంచిగా పట్టేలాగా కలిపేసుకోండి. అంతే అండి, పులిహోర అయితే ఈజీగా రెడీ అయిపోయింది. మీరు పేస్ట్ అయితే ముందు రోజే రెడీ చేసుకోండి. సో మీకు ఆ రోజైతే హడావిడి ఉండదు. ఇప్పుడు శనగలండి, 4వ రెసిపీ. ముందు రోజే మనం నైట్ శనగలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టిన శనగల్ని ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం 1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 4 నుండి 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. మంచిగా మెత్తగా ఉడుకుతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేయాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేయాలి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి. టెంపుల్ స్టైల్లో ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయండి, అంతే. 2 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకు ఇది 4వ నైవేద్యము. చాలా ఈజీగా రెడీ అవుతుంది. దేవుడికి కంపల్సరీ శనగలు పెట్టాలి. సో శనగలు రెడీ. 5th వన్, ఇది ముందు రోజే మినపప్పు నానబెట్టి పిండి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఈరోజు పచ్చిమిర్చి, చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, కాస్త మిరియాలు, కాస్త జీలకర్ర వేసుకోవాలి. ముందు రోజే నేను బియ్యపిండి ప్లస్ మినపప్పు పట్టేటప్పుడు బియ్యపిండి వేసి పట్టుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. సో ఈరోజు చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్లా బాగా బీట్ చేయాలి. చేస్తే వడలు మంచిగా వస్తాయి. 5 మినిట్స్ బీట్ చేయాలి. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ రాసుకోవాలి. ఇలాగా రాసుకొని చేయి తడి చేసుకొని పిండిని తీసుకోవాలి. ఇలా కొంచెం ముద్ద పిండి తీసుకొని కొన్ని వాటర్ పెట్టి ఇలా ఒత్తాలి. ఒత్తి మిడిల్లో హోల్ చేయాలి. చూడండి, వడలు చాలా బాగున్నాయి. ఇట్లా వస్తాయి వడలు, అయితే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా అయితే మనం వడలు వేసుకోవాలి. ఒక కడాయిలోకి సరిపడా ఆయిల్ తీసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క వడ వేసుకోవాలి.
సో ఇలా అన్ని వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచిగా కుక్ అవుతాయి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అవి కొంచెం తెల్లగా ఉంటాయి, తర్వాత సెకండ్ టైం కూడా దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా, వడలు అయితే రెడీ అయిపోయినాయి. ముందు రోజే మీరు వడాపిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలాగే పులిహోర పేస్ట్ కూడా ముందు రోజే చేసి పెట్టుకోండి. మీకు ఆ రోజు హడావిడి లేకుండా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.